మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో గానీ క్రిస్మస్ సీజన్లో గానీ విశ్వాసులు అనేకమైన సందేహాలతో పోరాడాల్సి వస్తుంది, అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే క్రిస్మస్ పేరుతో చేసేటువంటి పనుల గురించి, క్రిస్మస్లో ఎక్కువగా కనిపించేటువంటి శాంతాక్లాస్ గురించి ఇలా ఒక కల్పిత పాత్రగా చూపించే ప్రయత్నం చేస్తారు, క్రిస్మస్ని డౌట్ పడేలా చేస్తారు. దానితో పాటు అసలైనటువంటి యేసుక్రీస్తు జననాన్ని కూడా ఇదే విధంగా ఒక కల్పిత కథలా చూస్తారు. దానికి కారణాలు ఏంటి అని అడుగుతారు. బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి ఇది నమ్మకమే గాని బైబిల్ చదవని తెలియని అన్యులు, అవిశ్వాసులు, వ్యతిరేకులు వీరికి మాత్రం ఇది ప్రశ్నగానే మిగిలిపోతూ వస్తుంది. ప్రతిసారి ఎవరో ఒకరు దీని గురించి మాట్లాడుతూనే ఉంటారు. అయితే క్రీస్తు పుట్టుక నిజం, జరిగింది వాస్తవం, చరిత్రలో అనేకమైన ఆధారాలున్నాయి. చరిత్ర విభజించబడిందే యేసుక్రీస్తు వారి పుట్టుకను అనుసరించి. బైబిల్లో రాసినటువంటి యేసుక్రీస్తు వారి జనన విధానంలో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో వాటి విషయంలో నిజమెంత? మరియ గాని, యోసేపు గాని, బెత్లెహేము అనే ఊరు గాని, అలాగే అక్కడ ఉన్న సత్రము గాని, అక్కడ పరిస్థితులు గాని, అక్కడ తొట్టె గాని, అంతేకాదు హేరోదు రాజు, అలాగే జనాభా లెక్కలు, సీజర్ ఆగస్ట్ గాని, గొల్లలు వచ్చిన విధానం, జ్ఞానులు వచ్చిన విధానం, నక్షత్రం దారి చూపడం, ఇలా యేసుక్రీస్తు వారి జనన విధానాన్ని వ్రాసినట్లు మనం చూస్తాం కదా. అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి సందేహాన్ని కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. అంతేకాదు ఈ క్యారెక్టర్స్ చుట్టూ మాత్రం ఆధారాలు ఈ వీడియోలో మాట్లాడదాం. మత్తయి యేసుక్రీస్తు వారిని అనుసరించి అనేక సంవత్సరాలు గడిపాడు. ప్రత్యక్ష కథనాలున్నాయి, కల్లారా చూశాడు, అనేకమైన విషయాలు దాని ద్వారా రాశాడు. లూకా ఒక హిస్టోరియన్, ఒక చరిత్రకారుడు, ఒక వైద్యుడు. ఆ సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి నిజంగా ఉన్నటువంటి సాక్షులతో, హాజరైన వ్యక్తులతో మాట్లాడి అపోస్తుల వాదనలు కూడా జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి వ్రాసాడు లూకా సువార్త. అలాంటి యేసుక్రీస్తు వారి జనన విధానాన్నే ఖచ్చితత్వంతో వీరు రాశారు. దీనిలో మొదటిది స్క్రిప్చర్ ఓరియంటేషన్. బైబిల్ ఏం చెబుతుందో ముందు చూద్దాం. యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉంటాయి. అలా బైబిల్లో యేసుక్రీస్తు జననాన్ని గురించి మనం చూస్తాం. ఇది వాస్తవంగా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ విషయాన్ని బైబిల్లో ఎలాగుందో మనం చూసాం. ఇక రెండో విషయం, యేసుక్రీస్తు వారు పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. బెత్లెహేమ్ అనేది నిజంగా ఉందా అంటే చరిత్రలో అనేకమైన ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు పురావస్తు ఆధారాలు కూడా అనేకమైనవి దొరికాయి. బెత్లెహేము అనే గ్రామం గురించి, బెత్లెహేములో కట్టిన ఇల్లుల గురించి అనేకమైనవి. 2700 సంవత్సరాల నాటి బెత్లెహేమ్ అనేటువంటి ఒక ముద్ర కూడా దొరికింది. బెత్లెహేమ్ అని రాసున్నటువంటి ఒక బొల్లా దొరికింది. 2012లో ఇజ్రాయెల్లో సిటీ ఆఫ్ డేవిడ్ అనేటువంటి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఈ బొల్లా బయటపడింది. పురాతనమైన హెబ్రీ లిపిలో ఉంది. బెత్లెహేమ్ నగరమునకు రాజు అని వ్రాయబడింది. ఇది క్రీస్తు పూర్వం 8వ లేదా 7వ శతాబ్దానికి చెందింది అని తెలియచేశారు. అంటే యేసుక్రీస్తు పుట్టుక చాలా శతాబ్దాల ముందు నుంచే బెత్లెహేమ్ అనేది ఉంది. ఇజ్రాయేలు రాజ్యంలో ఒక పట్టణంగా, దావీదు పట్టణం అని పిలువబడేదిగా ఆర్కియాలజిస్టులు సజీవంగా సాక్ష్యమిచ్చారు. యోదయ ప్రాంతానికి చెందిన ఒక పట్టణం అని తెలియజేయబడింది. ఇక తర్వాత 1వ శతాబ్దంలో బెత్లెహేము నివాసాలు కూడా కనుగొన్నారు. బెత్లెహేము స్థలంలో చాలా ఎక్కువగా తవ్వకాలు కూడా జరిగాయి. అది ఒక వ్యవసాయ గ్రామంగా ఉండేది అని, చిన్న తరహాలో యోదయ కుటుంబ గ్రామాలు కూడా ఉండేవని, పొలాల మధ్య గోతులుండేవి, రాయి కంచెలు కూడా ఉండేవి, జంతువుల కోసం గుహలు కూడా ఉండేవి, అలాగే మిక్వాత్ కోసం అంటే శుద్ధి కోసం కూడా స్నానానికి చెందినటువంటి ఒక గుళ్ళు కానీ, అక్కడ ఉన్న వస్తువులు కానీ, అలాగే ఆలయానికి పంపించేటువంటి ధాన్యము, జంతువులతో సంబంధం ఉన్న వాటికి సంబంధించిన విషయాలు కూడా దొరికాయి. 2015, 2016లో చర్చ్ ఆఫ్ నేటివిటీ అని చూస్తాం కదా, సౌత్ వెస్టర్న్లో అంచుల్లో జరిగినటువంటి తవ్వకాలు జరిగాయి. అక్కడ 1వ శతాబ్దపు పాత్రలు, మట్టి భాగాలు కూడా అనేకమైనవి దొరికాయి. ఆ సమయానికి సంబంధించిన గ్రామం ఉందని స్పష్టమైన సాక్ష్యాలు కూడా లభించాయి. అనేకమైన గృహాలకు సంబంధించిన, రాతి గృహాలకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా లభించాయి. ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు కాలానికి చెందిన గ్రామం ఉన్నట్టు మాకు నిస్సందేహంగా క్లారిటీ వచ్చింది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని చెప్పి అక్కడ ఒక ఆర్కియాలజిస్ట్ వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇక 4వ విషయం, బెత్లెహేములో జనాభా లెక్కల గురించి లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి 4 వాక్యాల్లో కూడా కైసరు ఔగుస్తు వలన జనాభా లెక్కల ఆజ్ఞ అనేది వచ్చిందని, అంటే సీజర్ ఆగస్టస్ దేశవ్యాప్తంగా జనాభా గణన కోసం ఒక ఉత్తర్వులు జారీ చేశాడని, ఇది క్విరేనియస్ సిరియా గవర్నర్గా ఉన్నప్పుడు జరిగింది అని చెప్పి బైబిల్లో మనం చూస్తాం. అయితే ఈ సిరియా గవర్నర్గా క్విరేనియస్ అనేది లేదు అని చెప్పి, పైగా ఆ సమయంలో ఎక్కడా లేదు అని ఇలా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుండొచ్చు. కానీ కాంకోడియా యూనివర్సిటీ వారు చికాగోలో థియాలజీ అండ్ హిబ్రూ విభాగాల్లో విశిష్ట ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ ఆండ్రూ స్టెయిన్మాస్ హేరోదు మరణం క్రీస్తు పూర్వం 1 జనవరి 10న మరణించాడని, సంపూర్ణ చంద్రగ్రహణం ద్వారా ఆ రోజు జరిగింది అని చెప్పి, అలాగే యేసుక్రీస్తు వారి జననం కూడా దాదాపు క్రీస్తుపూర్వం 3, క్రీస్తుపూర్వం 2 మధ్య గుర్తించాడు.
క్రీస్తు పూర్వం 3లో తీసుకున్న జనాభా లెక్కల సమయంలోనే క్విరేనియస్ యోధా గవర్నర్గా ఉన్నాడు అని చెప్పి రోమన్ రికార్డులు వాస్తవాలనన్నీ చూపిస్తున్నాయి. దీనికి సంబంధించి 2 వాస్తవాలు, 2 రుజువులున్నాయి. మొదటిది, ఈజిప్టులో రోమా క్యాన్సన్ అనేటువంటి పాపిరస్ దొరికింది. ఈ పాపిరస్ ద్వారా ఈ విషయాలు తెలియచేయబడ్డాయి. ఈజిప్టులో దొరికిన ఈ పాపిరస్ ఆధారంగానే రోమా ప్రతి 14 సంవత్సరాలకి ఒకసారి సెన్సస్ తీసుకునేవారని చెప్పి ఆ పత్రాల్లో కూడా లూకా వాడిన అదే గ్రీకు పదం అపోగ్రఫో అనేటువంటి దాన్ని నమోదు చేశారు. ఇది ఆగస్టు కాలంలో సామ్రాజ్యం మొత్తం మీద ఇలాంటివి నమోదు చేయడం సర్వసాధారణమని చెప్పి ఈ పాపిరస్లో తెలియచేయబడింది. ఇక రెండవ ప్రూఫ్ ఏంటి అంటే కురేనియస్ గవర్నర్గా ఉన్నప్పుడు, గవర్నర్గా ఎప్పుడున్నాడు అంటే కురేనియస్ 2 సార్లు గవర్నర్గా పనిచేశాడు సిరియాకు. అమీలియస్ సెకండస్ అనేటువంటి ఒక శాసనం లభించింది. అలాగే ఇతర శిలాఫలకాలు, శిలా శాసనాలు కూడా దొరికాయి. వీటన్నిటిలోనూ కూడా క్విరేనియస్ సిరియాలో గవర్నర్గా ఉన్నాడు అని చెప్పి ధృవీకరిస్తున్నాయి. లూకా సువార్త 2:2 ఇది మొదటి నమోదు అని ముందుగా చెప్పాడు. అపోస్తుల కార్యాలు 5:37 కూడా ఇలాంటి జనాభా లెక్కలను రెండవదిగా చూస్తారు. అప్పటికీ కూడా సిరియన్ గవర్నర్గా క్విరేనియసే ఉంటాడు. అలా క్విరేనియస్ 2 సార్లు సిరియా గవర్నర్గా ఉన్నాడు. మొదటిసారి గవర్నర్గా ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు జనాభా లెక్కల గురించి వ్రాయబడిన విషయం అనేది నమోదు చేయబడింది అని చెబుతారు. అదే ఇక్కడ రుజువు చేయబడింది. ఇక 5వ విషయం, గుహల మీద, కేవ్స్ మీద కూడా నిర్మించేటువంటి ఇంటి గురించి. ఇక క్రింద భాగంలోనే పశువుల కోసం సంపాదించేటువంటి మేత వేయడానికి, అలాగే అవి తినడానికి మ్యాంగర్స్ అనేవి, అంటే తొట్టెలు అనేవి ఏర్పాటు చేసేవారు. అలా ఒక సాధారణమైన నివాసాలు అనేవి బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. చర్చ్ ఆఫ్ నేటివిటీ అనేటువంటి చర్చ్ దగ్గర త్రవ్వినటువంటి త్రవ్వకాల్లో అక్కడ పురావస్తు ఆధారాలు, అనేకమైన గుహలు లభించాయి. 1949, 1950లో అనేకమైన త్రవ్వకాలు పరిశీలించినప్పుడు ప్రొఫెసర్ బెల్లార్మినో బగత్తి అనేటువంటి వ్యక్తి చేసినటువంటి త్రవ్వకాల్లోనే అనేకమైన గుహలు, వాటికి సంబంధించిన విషయాలు బయటపడ్డాయి. అనేకమైన ఆధారాలు కూడా లభించాయి. అంటే క్రైస్తవ సాంప్రదాయం బైబిల్లో చూపించిన విధంగానే ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీ యొక్క గుహ చుట్టూ కూడా అనేకమైన ఆ కాలంలోనే వినియోగంలో ఉన్నట్టు అనేకమైన గుహలు, అలాగే తొలిచినటువంటి ఇల్లు కూడా దొరికాయి. ఇవి 4వ శతాబ్దం నాటికి ఆరిజన్, జేరోమ్ ఇలాంటి చర్చ్ ఫాదర్స్ కూడా ఇదే గుహను యేసుక్రీస్తు వారి పుట్టిన స్థలంగా గుర్తించారు. ఇక 6వ విషయం, ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి ఒక తొట్టెలో పడుకోబెట్టడం. ఇది కూడా వాస్తవంగా నిరూపించబడిందే. ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీ దగ్గరే అది దొరికినటువంటి ప్రాంతమే ఒక గుహపై నిర్మించబడింది అని, అనేక మందికి అది స్థలముగా ఏర్పాటు చేయబడిందని, సత్రముగా ఉన్నదని మాత్రం తెలియచేయబడింది. బలి ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి జంతువులకు ఆహారం ఇవ్వడానికి 1వ శతాబ్దపు నివాసాల లోపల కూడా పురావస్తు శాస్త్రవేత్తలు శాశ్వతమైన రాతి తొట్టెలు కూడా కనుగొన్నారు. అనేకమైన రాతి తొట్టెలు మనం చూస్తాం. ఇలా పశువులు మేత తినేటువంటి రాతి తొట్టెలను కూడా కనుగొన్నారు. ఇవి బలి అర్పించడానికి కావలసినటువంటి జంతువుల కోసం ఏర్పాటు చేయబడేవి. వాటి ప్లేస్లోనే యేసుక్రీస్తు వారు పడుకోబెట్టబడ్డారు. యేసుక్రీస్తు వారి కాలంలో ఇలాంటి అతిథి గృహాలు, అంటే ఇలాంటి సత్రాలు కానీ, అతిథి గృహాలు కానీ ఎక్కువగా నివాసం ఉండడానికి పైన, కిందన ఎక్కువగా పశువులు మేత తినడానికి అలా కొన్ని ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో జనాభా లెక్కలు జరుగుతున్నందుకు చాలామంది కుటుంబ సభ్యులు ఆ ప్రాంతానికి ప్రయాణించడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ స్థలం లేకపోవడం కారణంగానే పై గదుల్లో కానీ, ఇతర గదుల్లో కానీ ఉండే అవకాశం లేదు. కాబట్టి అలా వారు సత్రంలో జన్మనించిన తర్వాత పశువుల తొట్టెలో పరుండు చేశారు. సో ఇది దీనికి అద్భుతమైనటువంటి సాక్ష్యంగా అక్కడ అనేకమైన మ్యాంగర్స్ కూడా కనుగొన్నారు. అలాంటి సత్రాన్నే ఈ పురావస్తు శాస్త్రవేత్తలు కూడా కనుగొన్నారు. ఇక 7వ విషయం, గొర్రెల కాపురాల సందర్శన. బెత్లెహేముకు కొంచెముగా ఉత్తరాన ఉన్నటువంటి మిగ్దాల్ యాడార్ అని పిలువబడేటువంటి ఒక స్థలం ఉంటుంది. అంటే మందగోపురం అని పిలుస్తారు. అంటే ఆలయంలో బలి కోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన మందలను చాలా జాగ్రత్తగా కాస్తారు. అలా మందను కాసేటువంటి కొందరు గొర్రెల కాపురులు మేపిన ప్రదేశమే ఈ మిగ్దాల్ యాడార్. మీకా సువార్త 4:8 ఈ స్థానాన్నే మందకు కావలి కోటగా వర్ణించబడింది. ఈ పస్కా గొర్రె పిల్లలను కాస్తున్నటువంటి ఆ గొర్రెల కాపురులకి యేసుక్రీస్తు వారి రాక గురించి చెప్పడానికే గొర్రెల కాపురను సందర్శించడం ఇక్కడ మనం చూస్తాం. ఇది అద్భుతమైనటువంటి మిగ్దాల్ యాడార్ గురించినటువంటి విషయం. ఇక 8వది హేరోద్ ది గ్రేట్ గురించి. హేరోద్ ది గ్రేట్ గురించి చరిత్రలోనూ పురావస్తు ఆధారాలు కూడా అనేకమైన ఉన్నాయి. యేసుక్రీస్తు వారి జనన కథనంలో ప్రముఖమైన పాత్ర వహించిన యోదయ రాజైనటువంటి హేరోద్ ది గ్రేట్. ఈ హెరోడియం అనేటువంటి భారీ మహల్ అనేది ఉంది. యెరూషలేమానికి దక్షిణానగా సుమారు 12 కిలోమీటర్లు, బెత్లెహేమునకు సౌత్ ఈస్టర్న్లో 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1వ శతాబ్దపు కాలంలోనే
హేరోదు కట్టినటువంటి ప్యాలెస్ ఈ పాట్రోజ్ అనేటువంటిది ఇక్కడే దొరికింది. అక్కడే హేరోదు సమాధి కూడా 2007లో గవేషకుడైనటువంటి యేహూద్ నెట్టర్ అనేటువంటి వ్యక్తి కనుగొన్నాడు. ఈ హేరోదు నివసించేటువంటి హెరోదియం అనేటువంటి భారీ కోట మహల్ అనేది కనుగొనబడింది. మత్తయి సువార్తలో చెబుతున్నట్టు హేరోదు పాలనలోనే బెత్లెహేముకు కొంచెం దూరంగా ఉన్నటువంటి రాజభవనం అనేది చరిత్రపరంగా నిరూపించబడింది. ఇక 9వ విషయం, ఆలయానికి వెళ్లి క్రీస్తును ప్రతిష్ఠించిన విషయం. అంటే శుద్ధీకరణ కోసం, మరియ శుద్ధి కోసం కూడా ఆలయానికి వెళ్లారు. యేసుక్రీస్తు వారి సమర్పణ గురించి చెప్పాలి అంటే మరియ యోసేపులు యేసుక్రీస్తు గురించి మనకు 2 విషయాలు తెలియాలి. మొదటిది, ఈ పవిత్ర కుటుంబం మరియ యోసేపు యేసుక్రీస్తు వారు భక్తిపరులు, చట్టాన్ని చాలా జాగ్రత్తగా పాటించేవారు అని మనకు తెలుసు. రెండోది, వారు పేదవారు. ఎందుకంటే లేవీకాండం 12వ అధ్యాయం 6వ వాక్యం ప్రకారం శుద్ధి కోసం 1 సంవత్సరం వయసున్నటువంటి గొర్రెపిల్లను అందించాలి. లేదు గొర్రెపిల్లను అందించలేని స్థితిలో ఉంటే గనక వారు గువ్వలను అందించవచ్చు, అంటే పక్షులను అందించవచ్చు. అలా శాస్త్రీయమైన యూదుల చట్టానికి అనుగుణంగా వారు ప్రతిష్ఠించబడ్డారు. అక్కడ 2 గువ్వలను ఆలయానికి కూడా తీసుకువెళ్ళినట్లు బైబిల్లో మనం చూస్తాం. యథావిధిగా యూదుల ఆచారం చట్టం ప్రకారం వారు చేశారు. ఇది ఒక సాక్ష్యం. ఇక 10వ విషయం, జ్ఞానులకు సంబంధించి. జ్ఞానులు నక్షత్రాన్ని వెతుక్కుంటూ వచ్చారు. నక్షత్రానికి కూడా అనేకమైన ఆధారాలు ఉన్నాయి. అలాగే హేరోదు రాజును కలిశారు. హేరోదు రాజుకు అనేకమైన ఆధారాలు ఉన్నాయి. అలాగే పర్షియా నుంచి లేదా పార్థియన్ సామ్రాజ్యం నుంచి తూర్పుగా ఉన్న సామ్రాజ్యాల నుంచి వచ్చిన వ్యక్తులుగా వీరు కనబడుతున్నారు. అనేకమైన సాక్ష్యాలు వీరి గురించి కూడా ఉన్నాయి. వాటి గురించి ఇంతకుముందు వీడియోలో మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారో మనకు తెలియకపోయినా జ్ఞానులకు సంబంధించిన అనేకమైన విషయాలు చరిత్ర పుటాల్లో కూడా ఉన్నాయి. జ్ఞానులు ఎలాంటి వారు, ఎలా ఖగోళ శాస్త్రంలోనూ రాజకీయ పరిస్థితుల్లోనూ వారు ఎలా ప్రవర్తించేవారు, రాజులకు ఎలా సహాయకులుగా ఉండేవారు, ఇవన్నీ కూడా అనేకమైన చారిత్రక గ్రంథాల్లోనూ అనేకమైన రాజ్యాల గురించి చరిత్ర గురించి చదువుతున్నప్పుడు వీరి గురించి ప్రస్తావన వస్తుంది. ప్రపంచంలో ఉన్న సామ్రాజ్యాల్లో ఇలాంటి జ్ఞానులు కూడా ఉండేవారు అని, పార్థియన్ సామ్రాజ్యం, పర్షియన్ సామ్రాజ్యం, ఇలా కొన్ని సామ్రాజ్యాల్లో కూడా వీరు ఉండేవారు అని, దానియేలు లాంటి ప్రవక్త కాలం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా యూదుల ధర్మశాస్త్రాలు కానీ, తోరాలు కానీ, ఇలా కొన్ని బైబిల్కి సంబంధించిన విషయాలు వారు నేర్చుకుంటూ వచ్చారని మనం ఇంతకుముందు వీడియోలోనే మాట్లాడుకున్నాం. సో ఇలా యేసుక్రీస్తు జననం ఎక్కడైతే జరిగిందో, ఎలా జరిగిందో, మత్తయి లూకా ఎలా అయితే రాశారో వాటి చుట్టూ ఉన్నటువంటి ప్రతి క్యారెక్టరు కూడా ఎక్కడా కూడా అసత్యం అనిపించేలా లేదు. ప్రతీది కూడా నిజం. ప్రతి క్యారెక్టరు కూడా నిరూపించబడుతూనే ఉంది. దానికి సజీవ సాక్ష్యమే చర్చ్ ఆఫ్ ది నేటివిటీ. ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీ చారిత్రక స్మారక చిహ్నంగా ఉంది. బెత్లెహేంలో చర్చ్ ఆఫ్ నేటివిటీ ప్రపంచంలో అత్యంత పురాతనమైనది. పైగా ఇప్పటికీ వాడుకలో ఉన్న చర్చ్. బాసిల్లాకాను కాన్స్టంటైన్ మహారాజు, ఆయన తల్లి హేలీనా 4వ శతాబ్దపు ప్రారంభంలోనే యేసుక్రీస్తు పుట్టిన గ్రహస్థలంగా కనిపెట్టి ఆనాటి కాలంలోనే దాన్ని కట్టడం జరిగింది. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చనిపోయారు అని తల్లి అయినటువంటి హెలెనా వెతికి, అనేక మంది సహాయంతో వాటిని వెతికి, వాటన్నిటినీ కూడా కనిపెట్టి వాటిని హైలైట్ చేస్తూ అక్కడ కట్టడాలను కట్టడం స్టార్ట్ చేసింది. 4వ 3వ శతాబ్దంలోనే. అప్పుడు త్వరగానే ఉంది కాబట్టి, దాదాపు కొన్ని సంవత్సరాల గ్యాపే కాబట్టి ఇలాంటివన్నీ ఫైండ్ అవుట్ చేసి హెలీనా అక్కడ కట్టడం జరిగింది. ఇటీవల ఈ ఆర్కిటెక్చరల్ ఆర్కియాలజిస్టులు, పరిశోధకులు కూడా, అంటే స్ట్రాటిగ్రఫికల్ వాల్ అనేటువంటి వాటిని విశ్లేషణ చేస్తున్న వాళ్ళందరూ కూడా గుహలను వాడుకగా ఉపయోగించిన విధానాన్ని చూపించారు. బాసిలికా నిర్మాణం యొక్క స్థాయిల గురించి వివరించారు. కాలక్రమానుసారంగా జరుగుతున్న మార్పుల గురించి వివరించారు. ఈ స్థలం చాలా తొందరగా, అంటే 2వ శతాబ్దంలో 3వ శతాబ్దం మధ్యలోనే క్రైస్తవుల చేత యేసుక్రీస్తు వారి స్థలంగా గుర్తించబడింది అని చెప్పి సూచిస్తున్నారు. అలా యేసుక్రీస్తు వారి పుట్టుక జననం వెనుక బెత్లెహేం అనేటువంటి నిజమైన చారిత్రక యోధా పట్టణం ఉందని, మొదటి దేవాలయం కాలం నుంచే 2700 సంవత్సరాల నాటి బొల్లా అనేది నిరూపించబడింది. యేసుకాలానికి అక్కడ ఉన్న చిన్న యోదయా గ్రామం, గుహలతో కలిసిన ఇల్లు, మ్యాంగర్స్ పురావస్తు తవ్వకాల్లో దొరకడాన్ని బట్టి, అలాగే గుహలను పరిశీలించినప్పుడు మొదటి శతాబ్దపు పాత్రలు కూడా అనేకమైనవి దొరకడం జరిగింది. అలాగే హేరోదు మహారాజు, అతని కోట, హెరోదియం, ఇవి జోసెఫర్స్ రాసిన హిస్టోరియన్ గ్రంథాల్లో పురావస్తు ద్వారా ధృవీకరించిన విషయాల్లో కూడా నిలిచాయి. అలాగే రోమన్ సెన్సస్ ప్రకారం కూడా క్విరేనియస్ సిరియా గవర్నర్గా ఉన్నప్పుడు ఈ గణన నిర్వహించడం అనే దాని మీద శిలాశాసనాలు అనేకమైనవి దొరికాయి. ఇవన్నీ కూడా లూకా రాసిన చరిత్ర నేపథ్యానికి ఫ్రేమ్వర్క్నిచ్చాయి. యేసుక్రీస్తు పుట్టిన కొద్ది కాలంలోనే 2వ శతాబ్దంలోనే బెత్లెహేం గుహను యేసుక్రీస్తు వారి జన్మస్థలంగా గుర్తించారు. దాని మీద బాసిలికాను నిర్మించినట్లు చరిత్ర రచనలు, బాసిలికా స్వభావాలు కూడా చెబుతున్నాయి. దీనికి పురావస్తు ఆధారాలు అనేకమైనవి సాక్ష్యమిస్తున్నాయి. సో ఇది ఈ విషయం. ఇంకేదైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఉంటే
వాట్సాప్ చేయండి. మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే, మీ విలువైన సహాయాన్ని, కానుకలు పంపించాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాను. మీ సహాయాన్ని అందించి మాతో పాలిభాగస్తులుగా ఉండండి. సో ఇది యేసుక్రీస్తు వారి జననం వెనుక జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా ధృవీకరించేటువంటి అనేకమైన అంశాలున్నాయి. బైబిల్లో చెప్పబడిన ఈ కథనం అంతా కూడా పురావస్తు ఆధారాలు దీన్ని నిజ జీవితంలో జరిగిన నేపథ్యంగా, జరిగిన సంఘటనగా నిరూపించాయి. సో ఈ విషయం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విషయాలు ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. అందరికీ తెలుసుకునేలాగా మీ వంతు కూడా మీరు షేర్ చేస్తూ ఉండండి. మరొక అద్భుతమైనటువంటి మంచి టాపిక్తో మరొక వీడియోలో మరల కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.